ఎంతగా అనుకున్నా ఒక 20 మందికి ఇచ్చాం. గత 2 సంవత్సరాలుగా 20 మందికి సుమారు నాకు గుర్తున్నంత వరకు 19 మంది 18 మందికి కంప్లీట్గా రికవర్ అయిపోయింది. 100% రికవర్ అయిపోయింది. ఈ ఇంజెక్షన్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది సార్? కొన్ని సంవత్సరాలు. అందరికి అందుబాటులో ఉన్న ఇంజెక్షన్ అందరికి అందుబాటులో. వెళ్ళిండు, వెళ్ళి అవతలకి పోయి బాత్రూమ్ అని పోయిండు, అక్కడనే పడిపోయిండు. పోయే వరకు కాలు చెయ్యి లేవకుండా అయిపోయింది, దొంగర పోయింది, మాట తడబడిపోయింది. అంబులెన్స్లు వేసుకొని సర్కార్ దవాఖానకు వచ్చినాక స్కానింగ్ తీసుకొస్తే బాగా కనపడలే, బాగా డేంజర్గా అవపడ్డది. సారు కూడా డౌట్ పడ్డాడు. మళ్ళీ రిపోర్ట్లు వచ్చినాక సారు ఏం కాదమ్మా, రిపోర్ట్లో తిరుగున్నది, నేను చేస్తా, నువ్వేం బాధపడకు, ఏడవకమ్మా, మంచిగా అవుతుందని చెప్పిండు సారు. చెప్పి డబ్బులు వసూలు వేసిండు. సాయంత్రం వరకు కాలు వస్తుందమ్మా, నువ్వు ఏడవకు అని నన్ను ఓదార్చి సాయంత్రం వరకు కాలు ఇట్లా మెసేజ్ ఇచ్చిండు. ఏం కాదమ్మా అని మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ అరుచుకున్నాడు. మళ్ళీ మంచి మందులు రాసిండు, చేయించినాం. ఇప్పుడు వారం రోజుల నుంచి మంచిగా నడుస్తుండు. బాత్రూమ్ ఒక్కడే పోతుండు, బాత్రూంలో పోతుండు, వస్తుండు, అన్నం తింటుండు మంచిగా. అందుకు చేయి సగం వచ్చింది, ఇంకా సగం ఉన్నది. ఇప్పుడు మంచిగానే ఉన్నది. శారదాయ వల్ల నాకు ఇంకా మంచిదని. ఎంత ఖర్చు అయిందమ్మా? తక్కువలేదు సార్, 50-60 వేలు అంతే. అది సార్ చేసుకున్నప్పుడు నాకు దిక్కులు ఏంటంటే నాకు అన్నదమ్ములు లేదు సార్, నాకు అక్క వెళ్ళాను, ఈ కొడుకులే అన్నదమ్ములు, బిడ్డలే అక్క వెళ్ళాను, ఎక్కడ వెళ్ళలేదు. సార్ నన్ను ఓదార్చిండు, సార్ మంచి చేసిండు. దేవుని లెక్క సార్ నన్ను చేసిండు. సార్ దేవుడు ఆదుకున్నట్టు సార్ ఆదుకున్నాడు. నాకు 2 చిన్న చిన్న పిల్లలు సార్. ఆయనకి పడిపోయిందని తెలియగానే నేను వెంటనే వెళ్ళి ఆయనని తీసుకుని వచ్చిన సార్, హాస్పిటల్కి తీసుకొని వచ్చిన తర్వాత మాకు ఏం చేయాలో తెలియలేదు సార్. సార్ దగ్గరికి వెళ్ళి ఇట్లా బాధపడ్డాను. స్కానింగ్ తీయించుకొచ్చిన తర్వాత సారు చూసిండు సార్. చూసి యశోద హాస్పిటల్కి వెళ్ళాలని అంటే మేము అది సార్ రేపు తెలియలేదు సార్. సార్ని బతలాడి ఇంజక్షన్ వేసింది సార్. అయితే అవుతుంది మీరు అని చెప్పి ఇంజక్షన్ వేసింది సార్. వేసినాక సాయంత్రం లోపు కాలు ఆడింది సార్, పైకి లేపింది. సార్ వచ్చి చూసేది సార్. మై డియర్ ఫ్రెండ్స్, నేను చేస్తా, ఇంట్లోనే ఉన్నది, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదని. ఎట్లా ఉంది కాలు చేతులు? లేదు సార్, పని చేస్తున్నాను, ఒక్కనే రోజు ఫిజియోథెరపీ చేస్తున్నాం సార్, చేపిస్తున్నాం. ఎంతసేపట్లోకి వచ్చాను ఇక్కడికి హాస్పిటల్కి? ఇక్కడ రాలేదు సార్, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ 4 hours అయ్యి. మంచిగా మీ పేరు ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. ఇది వైద్య వృత్తిలో ఒక అద్భుతమైనటువంటి జరిగినటువంటి సంఘటన. నా పేషెంటు ప్రవీణ్ నర్మెట ఒక 10 రోజుల ముందు చెయ్యి కాలు మాట పడిపోయి గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది. మన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చేటువంటి వైద్య సదుపాయాలతో భాగంగా ఒక ప్రత్యేకమైన ఇంజెక్షన్ ఉంటుంది పక్షవాతానికి. వాళ్ళు సరైన సమయంలో దానికి వస్తే 3 గంటలలోనే రావాలి. పక్షవాతం వస్తే సో మన గవర్నమెంట్ ఆ ఇంజెక్షన్ ఇస్తున్నది. సో మన అదృష్టాన జనగామ ఏరియా హాస్పిటల్లో ఇంజెక్షన్ ఉంది. ఇతనికి ఆ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. మీరు చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం ఉంది. ఈరోజు కూర్చున్నటువంటి ప్రవీణ్ వారం రోజుల ముందు కూర్చోవడం కాదు కదా, బెడ్ నుంచి లేచేటువంటి స్థితి కాదు. అటువంటిది మీ కళ్ళ ముందు చూడండి. ప్రవీణ్ ఒకసారి చేయి పైకి లేవు, చూడండి. ఇది ఒక అద్భుతం అన్నట్టు. కొన్ని లక్షలు కోల్పోయినా కానీ, కొన్ని లక్షలు వెచ్చించినా కానీ జరగని అద్భుతం సో మన జనగామ ఏరియా హాస్పిటల్లోనే జరిగింది ఇది.
నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పక్షవాతం వచ్చిన పేషెంట్ని అది పొద్దున తీసుకుపోదాం సాయంత్రం తీసుకుపోదాం అనుకుంటా ఎక్కడ బయటికి ప్రైవేట్కి పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్ సరైన సమయం రండి. మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే ఇంజెక్షన్ అవైలబుల్ మనకు ఉంది. చాలా అంటే చాలా మందికి పోయిన చెయ్యి కాలు పక్షవాతం బయటపడుతున్నాయి. ఇది ఒక సాక్ష్యం. థ్యాంక్ యూ ఆల్. పక్షవాతం వచ్చిన పేషెంట్ కనుక 3 గంటల లోపు వస్తే ఒక ఇంజెక్షన్ దానికి ప్రపంచవ్యాప్తంగా ఇస్తున్నారు. దాని పేరు టెనెక్టిప్లేజ్ అని, రెటిప్లేజ్ అని, అల్టిప్లేజ్ అని పలు ఇంజెక్షన్స్ ఉన్నాయి. సో ఆ ఇంజెక్షన్ బయట అయితే సుమారు 50 నుండి 55 వేలు. మొదటి రోజు సుమారు ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా 1 లక్ష రూపాయల ఖర్చు ఉంటుంది. ఈ ఖర్చు ఎటువంటి ఎవరి మీద భారం పడకుండా మన తెలంగాణ గవర్నమెంట్ ఆ ఇంజెక్షన్ ఇస్తున్నది ఉచితంగా మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉంది, మేము ఇస్తున్నాం. సో మీరు డబ్బులు వృధా చేసుకోకండి. అండ్ ముఖ్యమైన ప్రాణాన్ని కంప్లీట్ శాశ్వతంగా అంగవైకల్యానికి గురి చేయకండి. సార్ ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్ అన్ని ఏరియా హాస్పిటల్లో స్పెషలిస్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మన దగ్గర ఉంది. ప్రతి జిల్లా హాస్పిటల్లో ఉంటుంది. ఇది మన ప్రైమరీ హెల్త్ సెంటర్ అటువంటి వాటిలో ఉండదు ఇది. ఎందుకంటే సిటీ స్కాన్ వేసే ముందు వేసిన తర్వాత సిటీ స్కాన్ చేయాల్సి వస్తుంది కానీ, కాబట్టి ఎక్కడైతే సిటీ స్కాన్ ఉంటుందో అది జనరల్ హాస్పిటల్లో యూజువల్గా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇది ఉన్నాయి. అంటే ఇంజెక్షన్ ఎన్ని రోజులు పనిచేస్తుంది? ఇంజెక్షన్ పనిచేయడం ఏమిటి, అదే మనకు ఒకటేసారి ఇవ్వాల్సి వస్తుంది. అది ఎవరైతే రికవర్ సమయానికి వస్తే అది శాశ్వతంగా రికవర్ అయిపోతుంది. అన్ని ఏజ్ల వరకు సేమ్ ఇదే ట్రీట్మెంట్. దీనికి కొంతమంది మనం జాగ్రత్త చూసుకోవాల్సి వస్తుంది. బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకు, రీసెంట్గా ఆపరేషన్ ముడి నుండి రక్తం కారేటోళ్ళకు కొన్ని మనం చూసుకోవాల్సి వస్తుంది. చూసుకొని ఎవరికి కొంతమంది పెద్ద 90 ఏళ్ళ ముసలి వాళ్ళు, 80 ఏళ్ళ ముసలి పెద్దవాళ్ళకు కూడా జాగ్రత్తలు పడి పలు జాగ్రత్తలు తీసుకొని కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. గైడ్ లైన్స్